హలో వ్యూవర్స్, అత్యంత బాధాకరమైన వార్త. పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు అనేది సందేశాన్ని ప్రపంచం జీర్ణించుకోలేని వార్త. 88 సంవత్సరాల వయసులో ఆయన తుది శ్వాస విడిచారని వాటికన్ సిటీ అఫీషియల్గా ప్రకటించింది. అయితే దీనికంటే ముందే నిన్న ఈస్టర్ని పురస్కరించుకొని ఆయన ప్రపంచ దేశాలకు తన సందేశాన్ని అందించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. ఎక్కువగా న్యూమోనియా ఆయనకు పూర్తిగా పేరుకుపోవడంతో ఆయన శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈస్టర్ను పురస్కరించుకొని ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన తన సందేశాన్ని వెల్లడించడం జరిగింది. మత స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించకుండా శాంతి అనేది ఉండదు అని చెప్పేసి తన సహాయకుడి ద్వారా తన సందేశాన్ని పఠింపజేశారు ఆయన. అయితే దీంతో పాటుగా ప్రపంచ దేశాల పరంగా నెలకొని ఉన్న ఆందోళనకరమైన పరిస్థితులను కూడా ఆయన తన సందేశంలో మెన్షన్ చేశారు. గాజాలో పేరుకుపోయిన నాటకీయ విచారకరమైన పరిస్థితుల గురించి ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈస్టర్ రోజు ఆయన చివరి సందేశం వినిపిస్తారని ఎవరు భావించలేదు. ఎందుకంటే పోప్ మరికొంతకాలం జీవించగలరు, ఆయనకి ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంది, ఆయన దేహం దాన్ని అంతా తట్టుకునిద్దని అందరూ భావించారు. కానీ ఈస్టర్ మరుసటి రోజే ఆయన తుది శ్వాస విడుస్తారని చెప్పేసి ఎవరు భావించలేదు. కానీ ఈ క్రమంలో కూడా చివరి శ్వాస వరకు కూడా ప్రపంచానికి సంబంధించి శాంతి సందేశంతో పాటు ప్రతి ఒక్క మానవుడికి సంబంధించి తమ హక్కుల్ని పరిరక్షించుకోవాలని, దీంతో పాటుగానే ప్రతి ఒక్కరూ శాంతి పదం వైపు పయనించాలని ఆయన తీవ్రంగా ఆకాంక్షించారు. సో ఆయన మరణించిన వేళ ఆయన ప్రపంచానికి ఇచ్చిన శాంతి సందేశాన్ని అందరూ స్మరించుకోవాల్సిందే. తుది శ్వాస వరకు ఆయన శాంతి కోసం పరితపించాల్సిన ఆవశ్యకతను, దాంతోపాటు శాంతి కోసం ఆయన ప్రపంచ దేశాలన్నిటితో ఎందుకు పోరాడారు, ఎందుకు ప్రతిసారి శాంతి సందేశాన్ని ఆయన అందిస్తున్నారనేది మనందరం గుర్తు చేసుకోవాల్సిందే. సో ఆయన ఇచ్చిన సందేశాన్ని అన్నింటినీ మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ మనస్ఫూర్తిగా వాటన్నిటిని పాటించాల్సిన అవసరం మనలో ఉందని గుర్తు చేసుకుందాం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని అందరం కోరుకుందాం.